ఈ మేషరాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ శుభఫలితాలను, లాభాలను అందుకుంటారు. లాభంలో రాహువు సంచరించడం వల్ల విదేశీ వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి. నూతన వ్యాపారాలు కానీ, నూతన ఉద్యోగాలు కానీ ప్రారంభిస్తారు. నూతన వ్యక్తులతో కలిసి మీరు చేసేటువంటి వ్యాపారాది కార్యక్రమాలన్నీ కూడా లాభసాటిగా ముందుకు సాగుతాయి. చతుర్థంలో బుధ సంచారం వల్ల కుటుంబంలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. జనసహకారం బాగా ఉంటుంది. వ్యాపార ప్రపంచంలో మీదైనటువంటి శైలిలో గట్టి పోటీని ఎదుర్కొని విజయాలను సాధిస్తారు. ద్వితీయంలో శుక్ర సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. స్త్రీజన సహకారంతో జన సంబంధాలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బాగా రాణిస్తారు. జన్మరాశిలో చంద్రుడు సంచరిస్తున్నాడు. చాలా రోజుల తర్వాత ఒక ప్రశాంత వాతావరణాన్ని చవిచూస్తారు. మనసుకు నచ్చే విధంగా కాలం గడుపుతారు. చతుర్థ భావంలో రవి సంచారం వల్ల అధికారులతో మనస్పర్ధలు కానీ, సంతానంతో అభిప్రాయ భేదాలకు కానీ అవకాశం ఉంది. ఈ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకొని ప్రవర్తించండి. ఈ రాశి వారికి వారంలో ఆది, బుధ, గురువారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ గోధుమలు కానీ, గోధుమ పిండి కానీ మీ కుటుంబంలో పనిచేసే పని వారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో ప్రతిరోజు సూర్యాష్టకం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమం భాగంగా మేషరాశి వారు ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేసి సూర్య భగవాన్ని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు.